అందరికీ నమస్కారం అండి. ఈ రోజులో ఈ ఆధునిక ప్రపంచంలో ఈ నేటి సమాజంలో అందరికీ రాజ్యాంగ రక్షణలు, రాజ్యాంగబద్ధమైన హక్కులు అంది వారి యొక్క జీవితాలు ఒక వెలుగు వెలుగుతున్నాయి. కానీ నేటికి రాజ్యాంగ హక్కులు, రక్షణ చట్టాలు ఏవి అందరి ఒక ద్రాక్షలాగా మిగిలిపోతున్న అనేక కులాలు ఉన్నాయి. అలాంటి కులాల్లో ఈ వడ్డెర కులం ఒకటి. మీరు గమనిస్తున్నారు, ఈ సమాజానికి అతి దగ్గరగా ఉన్న ఈ యొక్క వడ్డెర కులం నేటికి కూడా వారి హక్కులు కానీ, రాజ్యాంగపరమైన రక్షణలు కానీ, రాజ్యాంగం సంబంధించిన వాళ్ళ యొక్క హక్కులు పొందడంలో ఇప్పటికీ కూడా వాళ్ళు నెట్టివేయబడుతున్నారు వెనక్కి. అంటే వివరాలకు వెళ్తే, వడ్డెర కులం ఎప్పుడైతే బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఒక పోరాటానికి ఎప్పుడైతే ఉండి గిరిల్లా లాంటి పోరాటాలు చేసిన వ్యక్తులలో మనకు స్వాతంత్రం వచ్చి నేడు మనం ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం వారు బ్రిటిషర్స్కు వ్యతిరేకంగా పోరాడిన వారిలో వీరు ఒకరు. వారికి బ్రిటిష్కి వ్యతిరేకంగా పోరాడడం వల్ల ఈ వడ్డెరను ఆనాటి బ్రిటిష్ గవర్నమెంట్ 1871లో నేరస్తుల జాబితా చట్టం ఒకటి తీసుకొచ్చి వారికి నేరస్తుల జాబితాలోకి చేర్చి సిటీ యాక్ట్ని క్రిమినల్ ట్రైబ్ యాక్ట్లోకి నెట్టివేశారు. అంటే వారు పుట్టుకతోనే నేరస్తు జాబితాలో వచ్చే విధంగా వారి యొక్క బ్రిటిషర్స్ ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఏదైతే నేరస్తు జాబితాలో కంటిన్యూ అయ్యారు, అంటే వాస్తవానికి భారతదేశానికి 1947 ఆగస్టు 15కి స్వాతంత్రం లభిస్తే, కానీ వడ్డెరలకు ఆ రోజు స్వాతంత్రం లభించలేదండి. ఎప్పుడైతే 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చిందని మనందరికీ తెలుసు. కానీ అసలైన రాజ్యాంగం అమలులోకి వచ్చి రాజ్యాంగపరమైన రక్షణలు కానీ, హక్కులు కానీ ఈ వడ్డెరలకు ఇప్పటి వరకు చెందలేదు. ఎందుకంటే వారికి స్వాతంత్రం అప్పుడు లభించలేదు. ఈ సిటీ యాక్ట్ మోపి వివిధ నేరాలకు వాళ్ళు పాల్పడినట్టు ఒక చట్టాన్ని తీసుకొచ్చారు బ్రిటిషర్స్. తర్వాత 1949-50 సంవత్సరంలో అనంతశయనం అయ్యంగార్ గారి ఆధ్వర్యంలో నేరస్తు జాతులపైన ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. విచారణ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత స్వాతంత్రం వచ్చిన మన భారతదేశంలో వారు 193 కులాలపైన ఒక విచారణ చేసి వారి యొక్క జీవన స్థితులు, వారికి ఎట్లాంటి హక్కులు పొందుతున్నారు, వారికి రాజ్యాంగపరమైన రక్షణలు ఉన్నాయా అనే దానిపైన 193 కులాలు దేశం మొత్తంలో ఉన్న యొక్క సిటీ యాక్ట్లో ఉన్న కులాలపైన వారు విచారణ చేసి ఒక నివేదికనిచ్చారు. ఆ 193 కులాలలో 9 కులాలు మన హైదరాబాద్ రాష్ట్రంలోనే ఉండేవి ఈ సిటీ యాక్ట్లో. కాబట్టి ఆ విచారణ పూర్తి అయిన తర్వాత ఈ సిటీ యాక్ట్, క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్లో ఉన్న ఈ 9 జాతులు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ రాష్ట్రంలో, వారిపైన సిటీ యాక్ట్ కేసుని ఎత్తివేయాలని చెప్పేసి ఆ యాక్ట్ నుంచి ఎత్తివేశారు జరిగింది. అంటే 1952 సిటీ యాక్ట్ ఎప్పుడైతే ఆగస్టు 31 1952 ఆగస్టు 31న ఈ సిటీ యాక్ట్ను ఎత్తివేసేయడం జరిగింది ఈ యొక్క వడ్డెర కులంపై నుంచి. అంటే అసలైన స్వాతంత్రం వడ్డెరలకు ఎప్పుడు వచ్చింది అని అంటే 1952 ఆగస్టు 31న వారు సిటీ యాక్ట్ నుంచి విముక్తి లభించింది. మీరు గత చరిత్ర చూసినట్లయితే 1952 నుంచి 76 వరకు ఈ డిఎన్టీ రిజర్వేషన్ ఫలాలు అందుకున్నారు ఈ వడ్డెరలు. ఎప్పుడైతే 1952 ఆగస్టు 31 తారీఖున సిటీ యాక్ట్ నుంచి విముక్తి లభించిన తర్వాత వారు 1952 నుంచి 76 వరకు డిఎన్టీ రిజర్వేషన్ ఫలాలను అందుకొని కాస్త మెరుగైన జీవనాన్ని కొనసాగించే క్రమంలో మళ్ళీ 1976 సంవత్సరంలో ఈ వడ్డెరలను బీసీఏ జాబితాలో చేర్చారు. అంటే డిఎన్టీ రిజర్వేషన్ ఫలాలను అందుకునే క్రమంలో వారు మళ్ళీ రాజ్యాంగపరమైన హక్కులకు కానీ, చట్టపరమైన రక్షణలకు కానీ మళ్ళీ ఆమడ దూరంలోకి నెట్టివేయబడ్డారు. అంటే 1976 నుంచి బీసీఏ జాబితాలో చేర్చిన తర్వాత మీరు గమనించవచ్చు, బీసీఏ జాబితాలో సబ్బండ కులాలు, వివిధ కులాలు బీసీఏ జాబితాలో ఉన్నాయి. అంటే వడ్డెరలు దేశ నిర్మాణంలో కానీ, దేశం యొక్క వివిధ కట్టడాలలో కానీ, ఈ యొక్క దేశాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించిన వడ్డెరలు, అంటే మట్టి పని కానీ, ఈ యొక్క ప్రాజెక్టుల నిర్మాణంలో కానీ, దేశంలో ఎటువంటి కట్టడాలు నిర్మించినా కూడా వడ్డెరల యొక్క పాత్ర ఉండేది.
మనకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉస్మానియా యూనివర్సిటీ నిర్మాణంలో కూడా వడ్డర్లది అత్యంత కీలకం. అంటే దేశం అభివృద్ధి చెందుతున్న కొద్దీ వడ్డర్ల యొక్క పాత్ర చాలా కీలకంగా ఉండేదంటే వాళ్ళ కుల వృత్తిపై ఆధారపడుతూ వాళ్ళ జీవనం సాగిస్తున్న క్రమంలో మీరు చూస్తూనే ఉన్నారు. ఈ టెక్నాలజికల్ డెవలప్మెంట్ సాంకేతిక అభివృద్ధి ద్వారా ఈ యొక్క వీరికి సంబంధించిన యొక్క పనులు ఏవైతే ఉన్నాయో సబ్బండ వర్గాల ఇన్వాల్వ్మెంట్ అయిపోయింది. ఈ సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో వీరు ఆర్థికంగా లేరు కాబట్టి ఆ సాంకేతిక పరికరాలు కొనుగోలు చేసేంత స్తోమత కూడా లేకపోయింది వీరికి. తద్వారా వాళ్ళు ఇంకా వెనుకబాటుకు గురవుతూనే అట్లనే వస్తూ ఉన్నారు. ఈ క్రమంలో వివిధ కమిషన్స్ వారి యొక్క రిపోర్ట్స్ ఏమైతే నివేదికలు ఇచ్చాయంటే మనం గమనించవచ్చు, చాలా సంవత్సరాల క్రితం నుంచి నేటి వరకు ఈ వడ్డర్లు చాలా వరకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా చాలా వెనుకబాటుకు గురవుతున్నారు. వీరికి చట్టపరమైన రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాజ్యాంగపరమైన హక్కులను అమలు చేయడంలో కూడా ప్రభుత్వాలు తగిన బాధ్యతగా తీసుకోవాలని అనేక కమిషన్లు నివేదికలు సమర్పించాయి. కానీ నేటి వరకు ఆ కమిషన్లు రిపోర్టులు సమర్పించుకోవడాలు, రిపోర్టులు చదవడాలు, వినిపించడం వరకే జరిగింది. కానీ వడ్డెరల జీవితాలు అలాగనే ఉన్నాయి. మసకబారిన జీవితాలతో నేటి వరకు ఈ యొక్క ఆధునిక సమాజానికి దగ్గరగా ఉన్నా కూడా నేటి వరకు ఒక 2% లిటరసీ రేట్, అక్షరాస్యత నోచుకొని ఒక కులం వడ్డెర కులం. అదేవిధంగా చాలా ప్రభుత్వాలు ఎన్నికల ముందు వారికి రిజర్వేషన్ ఫలితాలు మేము ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తూ అంటున్నారు. ఎస్టీ రిజర్వేషన్ మేము తీర్మానం చేసి ఇస్తా అనే క్రమంలో చాలా ప్రభుత్వాలు ఎన్నికల ముందు హామీలు ఇస్తున్నారు. కానీ తర్వాత మళ్ళీ కాగితాలకే పరిమితం చేసి మర్చిపోతున్నారు. అంటే ఈ ఓటు బ్యాంకు రాజకీయాల వరకే ఈ వడ్డెర్ల యొక్క జీవితం ఈ విధంగా మసకబారుతుంది. అంటే మైనారిటీలో జనాభాలో ఉన్న ఈ యొక్క వడ్డెర్లు కనీసము అన్న ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క వివిధ ప్రభుత్వాలు వైఎస్ రాజశేఖర ప్రభుత్వంలో 2008లో ఈ యొక్క ఎస్టీఎల్ జాబితాలో చేరుస్తామని ఒక తీర్మానం చేశారు వడ్డెర్లని. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 2008లో చేసిన తీర్మానం ఒక తీర్మాన ప్రతిగానే మిగిలిపోయింది. కానీ నేటికి అది యొక్క ఎస్టీ రిజర్వేషన్కు సంబంధించిన యొక్క ముందడుగు వేయడం లేదు. అదేవిధంగా మన నేటి ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం ఈ యొక్క మళ్ళీ ఒక కొత్త ఆలోచన తీసుకొచ్చి, ఎందుకంటే సబ్బండ కులాల వైపున సమగ్ర సర్వే చేశారు, ఈ యొక్క బీసీ సర్వే చేశారు, బీసీ జనగణన చేశారు. కాబట్టి ఈ యొక్క ప్రజా ప్రభుత్వం మళ్ళీ తీర్మానం చేసి ఈ యొక్క వడ్డెర్ల యొక్క జీవితాలకు కొత్త వెలుగును నింపుతారని మేము ఆశిస్తున్నాం. ఈ యొక్క ప్రజా ప్రభుత్వానికి అందరూ ఏకతాటిగా నిలబడి ఈ యొక్క మద్దతుగా ఉండి మేము ఈ ప్రభుత్వం వస్తే మా బతుకులు మారుతాయని చెప్పేసి ఆలోచన కొద్దీ ఏకతాటిగా అందరూ ఒకే వైపు నిలబడి ప్రజా ప్రభుత్వాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. దేశ నిర్మాణంలో ఏ విధంగా అయితే ఆనాటి నుంచి బ్రిటిష్ కాలం నుంచి వారికి ఎదిరించి స్వాతంత్రం తీసుకురావడంలో ఎంతైతే బాధ్యతగా ఉన్నారో, దేశ నిర్మాణంలో ప్రతి కట్టడంలో ప్రతి పాత్ర వడ్డెర్లది ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కూడా వడ్డెర్ల యొక్క పాత్ర చాలా కీలకమని చెప్పుకోవచ్చు. మీరు గమనించారు. కాబట్టి ఈ ప్రజాప్రభుత్వంలో కూడా వడ్డెర్ల యొక్క బ్రతుకులు మారుతాయి. వారి మీద ఒక తీర్మానం చేసి అసెంబ్లీలో మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు అందుకోవడంలో వారి బాధ్యతగా ఉంటారని ఆశిస్తూ రాబోయే కాలంలో ఈ వడ్డెరల జీవితాలను మార్చే దిశగా అడుగులు వేస్తుందని చెప్పేసి ఈ ప్రజాప్రభుత్వాన్ని మరొకసారి వేడుకుంటూ ఈ యొక్క వడ్డెర్ల యొక్క జీవిత చరిత్ర పైన, వారి యొక్క స్థితిగతుల పైన, వారి యొక్క ఆర్థిక, రాజకీయ, సామాజిక కోణాలలో మరొక సర్వే చేసి వారికి ఎట్లాంటి ఫలాలు అందాలి, వాళ్ళకి ఎట్లాంటి రక్షణలు కల్పించాలి, ఏ విధమైన రాజ్యాంగ హక్కులను పొందుపరిస్తే కానీ వారి జీవితాలు బాగుపడతాయనే కోణంలో ఒక అధ్యయనం చేసి ఈ యొక్క ఎస్టీ రిజర్వేషన్ ఫలాలకు సంబంధించిన తీర్మానం అసెంబ్లీలో చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఈ యొక్క వడ్డెర్ల జీవితాల్లో వెలుగు నింపుతారని ఆశిస్తూ మీ సంపత్ బొంతల, తెలంగాణ వడ్డెర ఇంటలెక్చువల్స్ ఫోరం స్టేట్ ప్రెసిడెంట్.